రథసప్తమి. జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిత్వం దివాకరం. సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు అని ఆయనకి పేరు. మనకి ఎవరైనా దేవుడు కళ్ళకు కనిపిస్తున్నాడు అంటే సూర్యభగవానుడే. ఆయనే భగవంతుడు అని ఎందుకంటున్నాము అంటే, భగవంతుడు అనటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి. ఏమిటవి? మొట్టమొదటిగా చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటికి అందరికీ కూడా ఆహారాన్ని అందించాలి. అవి జీవించటానికి తోడ్పడాలి. ఈ లక్షణం ఎవరికైనా ఉన్నది అంటే మన కళ్ళకు కనిపించేటటువంటి వాళ్ళల్లో సూర్యభగవానుడు ఒక్కడికే ఈ లక్షణం ఉంది. ఆయన కనిపిస్తే పగలు, ఆయన కనిపించకపోతే రాత్రి. అలా అయిపోయింది చూడండి. మనకి తెల్లవారింది, ఇది పొగలు అని అంటే ఆ సూర్యభగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. రాత్రిపూట సూర్యభగవానుడు కనిపించినటువంటిదే రాత్రి. మన ప్రాంతంలో కనుక అయినట్లయితే రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటల్లోనూ సామాన్యంగా అంటే కొద్దిపాటి హెచ్చుతగ్గులతో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు సమయం ఉంటుంది. సామాన్యమైన కొద్దిపాటి హెచ్చు తగ్గులు అని అన్నాం. ఎందుకు అన్నాము అంటే, శీతాకాలంలో రాత్రి పొద్దు అనేది ఎక్కువ ఉంటుంది, వేసవి కాలంలో పగటి పొద్దు అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా కొంచెం చిన్న చిన్న తేడాలు తప్పించి మిగిలినటువంటివన్నీ కూడా సమానంగా ఉంటాయి మన ప్రాంతాల్లో. అదే మనం భూమధ్యరేఖకి వెళ్ళినప్పటికీ లేదా అంటార్కిటాకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ పగలు రాత్రి యొక్క తేడాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటార్కిటాకి అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడ రాత్రి పొద్దు అనేది ఎక్కువ ఉంటుంది. సరే, ఇలా మొత్తానికి సూర్యరశ్మిని ప్రసరింపజేసి జీవకోటి యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి వాడు ప్రాణప్రదాత, ఆహార ప్రదాత సూర్యభగవానుడు. సూర్యభగవానుడు గ్రహరాజు అని చెప్పబడుతూ ఉంటాడు. గ్రహరాజు. మనకి మామూలుగా 9 గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు అని అంటాం వీటిని. ఆ 9 గ్రహాలని కలిపే మనం చెప్తూ ఉంటాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని అంటాం. ఈ 9 గ్రహాలని కూడా ఒకే చోట ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది దేవాలయంలో. అందులో మధ్య భాగంలో ఉంటాడు ఈ సూర్యుడు. 9 గ్రహాలకి మధ్యన ఉండేటటువంటి వాడే ఆదిత్యుడు. ఆయనే గ్రహరాజు. ఎవరికైనా సరే జాతకంలో సూర్యుడు కనుక బలంగా ఉన్నట్లయితే అతడు ప్రభుత్వాధికారి అవుతాడు అని చెప్తారు ఈ జ్యోతిష పండితులందరూ కూడా. సరే, ఇప్పుడు ఈ సూర్యుడికి కూడా వృద్ధిక్షయాలు ఉన్నాయి. అంటే ఏదో మనకి మామూలుగా చెప్పటం కాదు, కాలంలో వృద్ధిక్షయాలు ఉన్నాయి. మకర సంక్రాంతి అని మనం అన్నాం. మనకి సంవత్సర కాలం 2 రకాలుగా ఉంటుంది, 2 ఐనములుగా ఉంటుంది. ఐనము అంటే దారి అని, మార్గము అని 2 మార్గాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. జనవరి 14వ తారీఖు నుంచి ఉత్తరాయణం అనేది ప్రారంభం అవుతుంది. జూన్ 7వ తారీఖు దాకా, సుమారుగా జూన్ 7వ తారీఖు దాకా ఉంటుంది.
అలాగే జూన్ 7 నుంచి మళ్ళీ దక్షిణాయనం ప్రారంభమయ్యి జనవరి 14 దాకా ఉంటుంది. ఇది మనకి జరిగేది. ఉత్తరాయణము దక్షిణాయనము. ఉత్తరాయణం అంతానేమో ఎండాకాలం. చూడండి, జనవరి 14 నుంచి వేసవికాలం ఇందులోనే వస్తుంది. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. ఈ రెండు కాలాల్లోనూ కూడా సూర్యభగవానుడు చాలా ప్రచండమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. చండ ప్రచండంగా ఉంటాడు. ఇవే ఆయనకు వృద్ధి రోజులు. రథసప్తమి, మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అని అంటారు. ఇవాటి రోజున రథసప్తమి అంటే సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు. ఈ సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజుని హిందూ ధర్మంలో చాలా గొప్పగా ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు. ఎందుకని అంటే ఇక నుంచి ఆయన యొక్క ప్రతాపం అనేది చూపిస్తాడు. ఎండలు అనేవి బాగా విపరీతంగా వస్తాయి. ఈ ఎండలకే సముద్రాల్లోనూ నదుల్లోనూ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినటువంటి ఆ నీరే మళ్ళీ మనకు వర్షంగా నేల మీద పడుతుంది. అంటే ఒక చోట మాత్రమే సముద్రంలో ఉండే నీరు ఆవిరై పైకెడుతుంది. వర్షంగా దేశమంతా కురుస్తుంది, ప్రపంచమంతా ఈ వర్షం కురుస్తుంది. అంటే ఒక్క చోట మాత్రమే కేంద్రీకృతమైనటువంటి నీటిని తీసుకుని అన్ని ప్రాంతాల్లోనూ కూడా వర్షంగా కురిపిస్తాడు. అది సూర్యభగవానుడు చేస్తున్నటువంటి చాలా గొప్పదైనటువంటి పని. ఇక ఈయన సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం వందే తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తా ఉన్నాం. దీనికి అనేక రకాలుగా అర్థాలు చెప్తూ ఉన్నారు. సప్తాశ్వరథమారూఢం, సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు ఉంటాయి అని చెప్తారు. ఈ 7 గుర్రాలు ఏమిటి అని అంటే ఇవి 7 కూడా ఛందస్సులు అన్నారు. గాయత్రి, బ్రోతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి ఛందస్సులు. ఈ 7 ఛందస్సులు కూడా సూర్యభగవానుడి రథానికి 7 గుర్రాలు. అలాగే ఈ సూర్యభగవానుడు అన్ని లోకాలలోనూ, అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నీ చెప్తున్నాం కదా మనం, ఈ లోకాలు అన్నింటిలోనూ కూడా అనేక రకాలైనటువంటి రోగాలు, అవి కూడా ప్రత్యేకంగా 7 రకాలైనటువంటి రోగాలని ఆయన తగ్గిస్తాడు అని అంటూ ఉన్నాం. అవి ఏమిటి అంటే జన్మ, జన్మాంతర, వాచిక, మానసిక, కాయక, జ్ఞాన, అజ్ఞాన, ఈ 7 కారణాల వల్ల వచ్చేటటువంటి రోగాలు. ఇవి ఏమి మీకు శరీరంలో ఆరోగ్యం బాగుండకుండా వచ్చేటువంటి రోగాలు కాదు. ఇవి ప్రత్యేకమైనటువంటి రోగాలు. ఇటువంటి రోగాలని కూడా తగ్గిస్తాడు అని చెప్తా ఉన్నాం మనం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే వేదంలో చెప్పే మాట ఏమంటే సూర్యుడి యొక్క రథానికి ఉన్నటువంటిది 7 గుర్రాలు కాదు, ఒక్కటే గుర్రము. ఋగ్వేదంలో చెప్తోంది సప్తయింజంతి రథము ఏకచక్రం ఏకో అశ్వో వహతి సప్తనామా. ఇది ఋగ్వేదంలో చెప్పినటువంటి మాట, నేను చెప్పేది కాదు. ఏకో అశ్వో వహతి సప్తనామా. సప్త అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒకటే అశ్వము, ఆ గుర్రం కట్టబడి ఉంటుంది. మరి రథానికి చక్రాలేనండి, ఏకచక్రం, ఒకే చక్రం ఉంటుంది అనే మాట కూడా చెప్తోంది ఇక్కడ. కాబట్టి సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలు కాదు, ఒక్కటే గుర్రము, ఒక్కటే చక్రము అని చెప్తోంది వేదం. అయితే మనకు పురాణాల్లోకి వచ్చేటప్పటికి 7 గుర్రాలు ఉన్నాయి అని మనం చెప్పడం జరుగుతుంది. 2 కూడా
మనం వ్యాఖ్యానం కనుక చేసినట్టయితే రెండు ఒకటే. ఎందుకని అంటే కాంతి కిరణాన్ని మనం విచ్ఛేదం చేసినప్పుడు వెబ్జార్ అంటే 7 రంగులు 7 వర్ణములు 7 వర్ణములుగా అది విభజించబడుతుంది. ఆ 7 వర్ణాలే సూర్యుడి యొక్క రథానికి ఉన్నటువంటి 7 గుర్రములు అని ఇక్కడ చెప్పబడుతుంది. అది ఇక్కడ 7 గుర్రాలు అని అంటే ఇంద్రధనుస్సులో 7 రంగులు కనిపిస్తాయి కదా, ఆ 7 రంగులే ఇక్కడ 7 గుర్రాలు అని. మరి వీళ్ళు ఒకటే గుర్రము అని చెప్తున్నారు కదండి. కాంతిపుంజం ఒకటే కదా, ఆ కాంతిపుంజాన్నే ఇక్కడ చెప్పడం జరిగింది వేదంలో. కాంతిపుంజం ఒకటే కాబట్టి దాన్నే ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే ఒకటే గుర్రము అని చెప్పారు ఇక్కడ. సరే, ఇక సూర్యుడి యొక్క రథానికి ఒకటే చక్రము అన్నారు. ఈ చక్రం ఏమిటో తెలుసా? దీనికి 12 ఆకులు ఉంటాయి. ఏమిటి 12 ఆకులు? 12 ఆకులే 12 మాసాలు. 12 ఆకులే 12 మాసాలు. ఈ 12 మాసముల యందు సూర్యుడు 12 రాసులలో తిరుగుతూ ఉంటాడు. 12 రాసుల్లోనూ తిరుగుతూ ఉంటాడు. మేషం దగ్గర నుంచి మీనం దాకా లెక్కబెట్టినట్టయితే 12 రాసులు వస్తాయి. ఈ 12 రాసుల్లోనూ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రాశి చొప్పున 12 రాసుల యందు తిరిగేటప్పటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. అంటే 3 12 36 360 రోజులు పూర్తవుతాయి. ఇది సూర్యుడి యొక్క గమనం. అయితే ఇక్కడ ఈ తిరుగుతూ ఉన్నప్పుడే ఆయనకి అనేకమైనటువంటి పేర్లు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు చెప్పబడుతుంది. ఈ పేరుతో పిలుస్తాడు, ఈ పేరుతో పిలుస్తాడు అని. మనం మామూలుగా చెప్తూ ఉంటాం చూడండి, ఆదిత్యం భాస్కరం భానుం రవిచంద్రన్ రవి సూర్యం దివాకరం. ఆదిత్యం భాస్కరం భానుం రవి సూర్యం దివాకరం. ఈ 6 పేర్లు కూడా ఈయనకి ప్రసిద్ధి చెందినటువంటి పేర్లు. ఈ పేర్లతో ఈయన పిలువబడుతూ ఉంటాడు. ఇవాళ రోజున విశేషం ఏమిటి అంటే రథసప్తమి అన్నప్పుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఈ విషయం మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ఆరోగ్య ప్రదాత అన్నప్పుడు మన శరీరంలో అనారోగ్యం సంభవించింది అంటే సూర్యారాధన చేయండి అని చెప్తున్నాం మనం. సూర్యారాధన చేయండి. దీనికే భాస్కర్ రాయల వారు తుచ భాస్కరము అని చెప్పేసి మంత్రశాస్త్రంలో ఒక సూర్యోపాసన అది ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ తుచ భాస్కరము అనేటువంటి పుస్తకంలో రాశారు. ఇవాళకి కూడా ఎవరైనా సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు అంటే దీన్ని ఆధారంగా చేసుకునే చేయటం జరుగుతుంది. తర్వాత సూర్యుడి యొక్క ఉపాసన. ఈ సూర్యుడి యొక్క ఉపాసనల గురించిన మంత్రాలు ఋగ్వేదంలోనూ యజుర్వేదంలోనూ ఉన్నాయి. వాటిని సూర్యనారాయణుని ఆయనకి సంబంధించిన మంత్రాలని కూడా ఇవాళ రోజు నుంచి మనం పారాయణ చేయటం అనేది జరుగుతుంది. సూర్యుడి యొక్క కరుణ మనకి ఎక్కువగా మన మీద ప్రసరిస్తుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అలాగే సూర్యుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. రావణ సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు రావణ బ్రహ్మని సంహరించడం అనేది శ్రీరామచంద్రుడికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఈయన బలం అనేది సరిపోవటాల. ఆ సమయంలో అగస్త్యుడు వచ్చి సూర్యభగవానుడి యొక్క మంత్రాన్ని అంటే ఆదిత్య హృదయం అదే ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రుడికి ఉపదేశించాడు అని రామాయణం చెప్తుంది మనకి. ఆ సూర్యభగవానుడి యొక్క కృపతోనే ఆయన యొక్క దయతోనే రావణ బ్రహ్మను గెలవగలిగాడు అని కూడా అక్కడ చెప్తాను. కాబట్టి ఇక్కడ ఈ ఆదిత్య హృదయం చాలా శక్తివంతమైనటువంటిది. ఆదిత్య హృదయం అందులో 30 శ్లోకాల దాకా ఉంటాయి. ఈ 30 శ్లోకాలు కనుక మనం ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే మీకు
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది అని చెప్తోంది మనకి మంత్రశాస్త్రం. అక్కడే చెప్తారు చూడండి, ఆదిత్య హృదయం పుణ్యం సర్వ పాప వినాశనం. ఏ రకమైనటువంటి పాపాన్నైనా సరే నాశనం చేసేది ఆదిత్య హృదయం. ఇక ఇవాళ రోజున మనకి రథసప్తమి అన్నాం కదా. ఈ రథసప్తమి రోజున మనం ప్రత్యేకంగా చేసేది ఏమిటి అంటే, ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తయ్యేదాకా 4 రోజులు కూడా, అంటే సూర్యుడు ధనుర్రాశిలో ఉన్నప్పుడు ధనుర్మాసం వస్తుంది. ఈ 4 రోజులు కూడా మనం వాకిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం. వాటిల్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం మనం. ఆ గొబ్బెమ్మలన్నీ కూడా తీసుకెళ్ళి పిడకలుగా కొట్టాలి. అవి ఎండిపోయిన తర్వాత ఆ పిడకల్ని జాగ్రత్తగా ఏరి పెట్టుకోవాలి. అప్పుడు పెట్టినటువంటి ఆ గొబ్బెమ్మ పిడకలతోనే ఇవాల్టి రోజున సూర్యభగవానుడికి మనం ప్రత్యేకంగా పొంగల్ తయారు చేస్తాం. ఆ పొంగలి ఈ ఆవు పిడకలతో వచ్చినటువంటి ఈ దాలి, దీని మీద వండినటువంటి అన్నాన్నే, ఆ పొంగల్నే మనం సూర్యభగవానుడికి నివేదన చేస్తాం. ఇవాళ రోజున జిల్లేడాకులు 7 జిల్లేడాకులు నెత్తిన పెట్టుకుని ఉదయమే స్నానం చేయాలి. సూర్యుడి యొక్క కరుణ అనేది మనమే ప్రసరిస్తుంది. అలాగే జిల్లేడు పువ్వులతో సూర్యుడిని అర్చన చేయాలి. ఈ ఆవు పిడకల మీద వండినటువంటి పొంగలి ఆవు పాలతో, కొత్త బియ్యంతో ఈ ఆవు పిడకల మీద పొంగలి అనేది తయారు చేయాలి. అలా తయారు చేసినటువంటి ఈ పొంగల్ని చిక్కుడాకుల బండి, చిక్కుడు కాయలతో బండి తయారు చేస్తారు. పూచిక పొలాలు గుచ్చి, చిక్కుడుకాయలకి అటు ఇటు పూచిక పొలాలు గుచ్చి ఒక పెద్ద బండి తయారు చేస్తారు. దాని మీద చిక్కుడు ఆకులు పరుస్తారు. ఆ చిక్కుడు ఆకుల మీద ఈ వండినటువంటి పొంగల్ని పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. ఇది ఇవాళ మనం చేసేటటువంటి ప్రత్యేకత. ఇలా కనుక చేస్తే ఆ సూర్యభగవానుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద పూర్తిగా ప్రసరిస్తాయి అనేది మన యొక్క నమ్మకం. ఇది మన పురాణాలు చెప్తూ ఉన్నటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ఈ రకంగా సూర్యుని ఆరాధించి ఆయన యొక్క కరుణకి పాత్రులవుతారు అని భావిస్తూ ఉన్నాను.